నేను మర్చిపోలేను. ఒక నాయకుడు ఎవరు ప్రజల కోసం బ్రతికాడో, యావత్ భారతదేశంలో ఆయన మంచి పేరు తెచ్చుకున్నాడు. అట్లాంటి ఒక చుక్క మార్క లేని చంద్రుడు ఆయన. యావత్ ప్రపంచంలో ఆయన పేరు మోగిపోయింది. అట్లాంటి నాయకుడికి ఇది అవసరమా అనేది నాకు అనిపించింది. ఆ ఘటన ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను. ఎందుకంటే ఆయన జీవితం అంతా ప్రజలు ప్రజలు ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలు అనే సేవాభావంతోనే ఆయన ముందుకెళ్ళారు. అట్లానే ఆ సమయంలో ఒకరోజు చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిచి, నువ్వు 203 కార్యకర్తలు ఎవరు చనిపోయారో, బాధతో ఆయన అరెస్ట్ అయ్యారని వాళ్ళ కుటుంబాన్ని నువ్వు కలిసి వాళ్ళకి భరోసా ఇవ్వాలి. పార్టీయే కాదు, మన కుటుంబం కూడా ఎప్పుడు వాళ్ళతో ఉంటామని. ఆ నిజం గెలవాలి అనే ప్రోగ్రాం అప్పుడు నేను మొదలుపెట్టాను. ఆయనతో సరే అన్నాను జైల్లో. కానీ బయటకు వచ్చి నేను ఎట్లా తీసుకెళ్ళగలను, ఈ నిజం గెలవాలి, నాకు అర్థం కాలేదు. నాకు ధైర్యం కూడా చాలేదు. ఎందుకంటే ఒక పక్కన భర్తని అరెస్ట్ చేశారు, మరొక పక్కన నాకెప్పుడు అలవాట్లేదు ప్రజల్లోకి వెళ్ళటం, పెద్ద భాషలు స్పీచ్లు ఇవ్వటం, రాజకీయాలు అసలు అలవాట్లేదు. నాకు ఏం మాట్లాడాలో కూడా తెలీదు రాజకీయం తరఫున. అట్లా ప్రతిరోజు నా కుటుంబం కూడా ఉండింది నాతో. అట్లానే నా కోడలు నా కూతురుగా భావించాను నేను ఎప్పుడు తను నన్ను రోజు ధైర్యం చెప్పి నన్ను ముందుకు సాగనింపింది బ్రహ్మణి. అట్లానే మేము రాజమండ్రిలో దిగినప్పుడు మాకు ఒక ఇల్లు ఇచ్చిన ఆయనకి, ఆ దాతకి నా హృదయపూర్వక నమస్కారాలు, పాదాభివందనాలు కూడా. ఎందుకంటే దిగినమంటే ఒక ఇల్లు కూడా లేదు మాకు. ఒక ఇల్లు ఇచ్చారు, కానీ మేము బస్సులో ఉన్నాం. ఆ ఇల్లు ప్రజల్ని కలవటానికి మేము ఉపయోగించుకున్నాం. ఆ 53 రోజులు ప్రజలు కానీ కార్యకర్తలు కానీ రోజు వచ్చి నన్ను కలిసి నాకు ధైర్యం ఇచ్చారు. అది ప్రజల నమ్మకం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద. అది వాళ్ళకి గౌరవం కూడా ఆయన మీద. అందుకే ఆ గౌరవం ఈ కుటుంబం మీద కూడా చూపించారు. అది కూడా ఆయన అరెస్ట్ చేసింది ఎందుకు? స్కిల్ డెవలప్మెంట్ కేసు మీద ఆయన అరెస్ట్ చేశారు. ఆ స్కిల్ డెవలప్మెంట్ తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. దాని ద్వారా లక్షలాది మందికి స్కిల్ డెవలప్మెంట్ జరిగింది, లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించింది ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. అట్లాంటి ఆయన తీసుకొచ్చిన పరిశ్రమని ఆయన 3000 రూపాయలు లబ్ధి పొందారని, మళ్ళీ అది రుజువు చేయకుండా 327 కోట్లు తీసుకున్నారని, తర్వాత 27 కోట్లు తీసుకున్నారు. అది అవసరమా అండి ఆయనకి? ఆయన 14 ఏళ్లుగా సీఎం చేశారు. ఇప్పటి వరకు ఒక్క కేసు, చాలా ప్రభుత్వాలు ఆయన మీద కేసు పెట్టారు, కానీ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం నిరూపించలేకపోయారు ఒక్క కేసు మీద ఆయన నిర్దోహి అని. అది చంద్రబాబు నాయుడు గారు అంటే. అదే కూడా మాకు గర్వం. ఇవాళ నేను ఇక్కడ నుంచుని ధైర్యంగా మాట్లాడుతున్నాను మీ ముందర అంటే ఆ నమ్మకం అది ఉంది మా కుటుంబం ఆయన మీద. ఆయన ఎప్పుడు తప్పు చేయడండి, ఈ కుటుంబం కూడా ఎప్పుడు ఆయన చెప్పింది జవదాటం. అది చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అంటే. అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అంటారు, నేను ఇక్కడ ఉంటానో రేపు ఉండను, రేపు మీ బిడ్డలు నన్ను చూస్తారో చూడరో నాకు తెలియదు, కానీ నేను చేసిన పని మిగిలిపోతుంది. ఆ పని చూసి చంద్రబాబు నాయుడు గారు చేశారు అనే ఆ మాట మిగిలిపోతుంది. అది నాకు చాలు అని కోరుకున్నారు. అది కూడా ఆయన నమ్మారు. అట్లానే కూడా ఆయన ముందుకెళ్ళారు.
ఆయన ఒకటే అంటారు, పోలవరం శాశ్వతం, అమరావతి శాశ్వతం, రాయలసీమకి నీళ్లు తీసుకొచ్చింది శాశ్వతం, పట్టి సీమ శాశ్వతం, కియా మోటార్స్ శాశ్వతం, హైటెక్ సిటీ శాశ్వతం, జినామ్ వ్యాలీ శాశ్వతం, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ శాశ్వతం, ఓఆర్ఆర్ శాశ్వతం. ఇవన్నీ మిగిలిపోతాయి. రేపు డబ్బు కాదు మనం తీసుకెళ్లేది, మిగిలిపెట్టేది పోయేది మన మంచి పేరు, మనం చేసిన మంచి